ఈరోజు యూకే ప్రధాని కేర్ స్టార్మర్ రిజైన్ చేశాడు. గత 10 ఏళ్లలో 6 మంది యూకే ప్రైమ్ మినిస్టర్స్ గద్దె నుండి దిగిపోయారు. 2014లో డేవిడ్ క్యామరాన్ నుండి స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, ఇప్పుడు కేర్ స్టార్మర్ వరుసగా రిజైన్లు చేసుకుంటూ పోతున్నారు. ఇలా రిజైన్ చేస్తున్నారు అంటే దీనికి కారణం యూకే ఆర్థిక వ్యవస్థ పతనం అయింది అని అర్థం. యూకే నాయకుల పాలన పట్ల ప్రజలకు నమ్మకాలు లేవు అని అర్థం. యూకేలో సెటిల్ అయి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న భారతీయుల కష్టం వల్లే వీళ్ళకు కొంచెం ఇన్కమ్ వస్తోంది. భారత ఇంజనీర్స్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫినాన్స్లో పనిచేసే వాళ్ళ వల్లే దాదాపు $400 బిలియన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నారు. ఈ బంగ్లాదేశీ, పాకిస్తానీ, టర్కీ, సిరియా, ఆఫ్రికా నుండి వలస వెళ్ళిన వాళ్ళు యూకే ఆర్థిక వ్యవస్థను ఇంకా పతనం చేస్తున్నారు. టు బి వెరీ ఆనెస్ట్, యూకే పనైపోయిందండి. ఎవరైనా యూకేలో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం వెళ్ళాలి అనుకుంటే జాగ్రత్తగా వెళ్ళండి. యూకే కంపెనీస్ ఆఫర్ చేస్తేనే, వీసా ఇస్తేనే వెళ్ళండి. లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళకండి. యూకే ఆర్థిక వ్యవస్థను డ్రైవ్ చేసే మేజర్ సిటీస్లో 30 నుండి 40% ముస్లిం ఇమ్మిగ్రెంట్సే ఉన్నారు. యూకే మినీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా మారిపోయింది. ఒకప్పుడు బ్రిటిష్ ఎంపైర్ అంటే ప్రపంచాన్నే ఊపేసింది. ప్రపంచంలోని 30% భూభాగాలు బ్రిటిషర్లు కంట్రోల్ చేసేవారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని యుద్ధాలు బ్రిటిష్ రాజులు, రాణులు పెట్టిన పెంట వల్లే జరుగుతున్నాయి. పాలస్తీన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి కారణం యూకే ఫాల్స్ ప్రామిస్. ఇండియా పాక్ యుద్ధానికి కారణం బ్రిటిష్ రాణి జాకెట్ను కట్ చేసినంత ఈజీగా ఇండియా పాకిస్తాన్ను కట్ చేసినందుకే యుద్ధం జరుగుతోంది. చైనా తైవాన్ యుద్ధానికి, నేపాల్ ఇండియా మధ్య గొడవలకు, కంబోడియా థైలాండ్ యుద్ధానికి, ఇలా అన్ని యుద్ధాల వెనుక బ్రిటిషర్లే ఉన్నారు. ప్రపంచంలో పాపాలు చేసిన పాపిష్టి దేశం ఇది. కలియుగ వినాశనానికి, యుద్ధాలకు ఒక నేరస్తుని నిల్చోబెట్టాలి అంటే బ్రిటిషర్లనే నిల్చోబెట్టవచ్చు. ఎంతో శక్తివంతమైన పాము కూడా చలిచీమల చేత చంపబడుతుంది అనే సామెతలాగా కర్మ సిద్ధాంతంలో భాగంగా యూకే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సంస్కృతి, సాంప్రదాయాల పరంగా, ఆరోగ్యం, ఆనందం, ఇలా అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ వస్తోంది. 10 ఏళ్లలో 6 మంది ప్రధానులు రిజైన్ చేయడం అంటే కంప్లీట్ ఫెయిల్యూర్. యూకే జీడిపి $4.2 ట్రిలియన్. ఇందులో 95% అప్పులే ఉన్నాయంట. అయ్యగార్లు $4.02 ట్రిలియన్ అప్పుల్లో ఉన్నారు. ఇయర్లీ $52 బిలియన్ వ్యాపార లోటులో ఉన్నారు. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే ఎక్కువ. ఇయర్లీ యూకే జీడిపి గ్రోత్ 0.8%. అంటే కొత్త ప్రాజెక్ట్స్ లేవు, కొత్త కంపెనీస్ లేవు. జీరో గ్రోత్ ట్రాప్లో ఇరుక్కుంది యూకే. యూకే ప్రధానులు వరుసగా ఫెయిల్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అక్రమ వలసగారులు అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్. 2 లెఫ్ట్ లిబరల్స్, ఓకిస్ట్, పర్యావరణ ప్రేమికుల వల్లే యూకే సర్వనాశనమైంది. ఈ 2 రీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు యూకే పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తా. యూకేలో 2 మేజర్ పార్టీస్. ఒకటి కేర్ స్టార్మర్ యొక్క లేబర్ పార్టీ, ఇది లెఫ్ట్ సెంట్రిక్ పార్టీ. సెకండ్ బోరిస్ జాన్సన్, రిషి సునక్ యొక్క కన్జర్వేటివ్ పార్టీ, ఇది రైట్ పార్టీ, నేషనలిస్టిక్ పార్టీ. యూకేలో 650 ఎంపీ సీట్స్ ఉంటాయి. ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళే ప్రభుత్వాన్ని స్థాపించగలరు. యూకేలో యూఎస్ ఎలాగా ప్రెసిడెంట్ను ఎలక్ట్ చేయరు, కాబట్టి పవర్ మొత్తం ఎంపీల దగ్గరే ఉంటుంది. అండ్ యూకేలో రాజులు ఉంటారు కదా, రాజ కుటుంబం, రాజకీయాల్లో వాళ్ళకంత పవర్ ఉండదు. యూకేలో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడానికి కారణం రిషి సునక్ తీసుకునే డిసిజన్ వల్ల ఓటర్స్ కోపంగా ఉన్నారు అనుకోండి. లోకల్ ఎలక్షన్స్లో ఓటు వేయలేదు అంటే ఈ ఎంపీలు పీఎంను ఇంటర్నల్గా మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేర్ స్టార్మర్ను కూడా లేబర్ పార్టీలో ఉన్న ఎంపీలే తీసివేశారు. ఇండియాలో లాగా ఎంపీలను రిజార్ట్స్లో దాచిపెట్టడం, బెదిరించడం, ధమ్కాయించడం వంటివి అక్కడ చేరు. ఎంపీలు పీఎం ఫేస్ను డిసైడ్ చేస్తారు అన్నమాట. యూకే ఓటర్స్ ఎందుకని సంతోషంగా లేరు అంటే యూకేలో ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఉన్న కొద్దో గొప్ప జాబ్స్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ లాగేసుకుంటున్నారు. యూకేలో కార్పెంటర్ జాబ్ ఉంది అనుకోండి, వారానికి £500 ఇస్తున్నారు అనుకోండి. ఈ జాబ్ కోసం తెల్లోడు అప్లై చేస్తాడు. ఇదే జాబ్ సిరియా నుండి వచ్చిన ఇల్లీగల్ £100కే చేస్తాడు. ఈ విధంగా తెల్లోళ్లకు ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. సేమ్ గోస్ విత్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఆల్సో. మనోళ్ళు లీగల్గానే అక్కడికి వెళ్తారు, ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మందే. బట్ మనం డాక్టర్, సాఫ్ట్వేర్, ఫినాన్స్ వంటి రంగాల్లో తక్కువ శాలరీస్కే వర్క్ చేస్తూ ఉంటాం. అది కూడా కష్టపడి పని చేస్తాం, ఫ్లెక్సిబుల్గా ఉంటాం, ఎక్స్టెండెడ్ అవర్స్ పని చేస్తాం. తెల్లోడు అలా కాదు, ఫ్రైడే మధ్యాహ్నం హ్యాపీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్లకు మనమంటే కుల్. నెక్స్ట్ ఇస్లామైజేషన్. యూకే ప్రధాన నగరాల్లో బ్రిమింగంలో 30% ముస్లిమ్స్, ప్రతి 3లో 1 ముస్లిమే. బ్రాడ్ఫోర్డ్లో 30% ముస్లిమ్స్ ఉన్నారు. లండన్లో దాదాపు 40% ముస్లిం పాపులేషన్ ఉంది.
టవర్ హ్యామ్లెట్స్, న్యూహామ్, రెడ్ బ్రిడ్జ్, మాంచెస్టర్లో దాదాపు 22.3% ముస్లిమ్స్ ఉన్నారు. సిటీస్ను సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోవచ్చు, మీరు చూసుకోండి. యావరేజ్గా 25-30% ముస్లిం పాపులేషన్ యూకేలోని మేజర్ సిటీస్లో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ డ్రైవ్ చేసేది సిటీసే. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నుండి ఎక్కువగా డబ్బులు వస్తూ ఉంటాయి. యూకే ఆర్థిక వ్యవస్థను డ్రైవ్ చేసే సిటీస్లో మాస్కులు పెరిగిపోయాయి, షరియా చట్టాలు ఉన్నాయి, ఇస్లామిక్ కల్చర్ పెరిగిపోయింది. లోకల్ షరియా చట్టాలు, షరియా కోర్ట్స్ను స్థాపించుకొని యూకేలో నివసించే ముస్లిం కమ్యూనిటీస్లో ఏదైనా డిస్ప్యూట్స్ జరిగినా, ల్యాండ్, మ్యారేజ్, సివిల్, కామన్ ఇష్యూస్, ఏ ఇష్యూస్ జరిగినా అక్కడున్న ముల్లాలే రిజాల్వ్ చేస్తున్నారు. అంటే యూకే యొక్క రాజ్యాంగాన్ని, యూకే చట్టాలను కంప్లీట్గా బైపాస్ చేసి పడేశారు. షరియా ఫర్ యూకే అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. 1970లో వలస వచ్చిన ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ పిల్లలను కని మేజర్ సిటీస్లో డెమోగ్రఫిక్ చేంజ్ చేసి పడేశారు. ఈ 30% మంది లాస్ట్ 10 yearsలో వచ్చిన వాళ్ళు కాదు. ఫస్ట్ జనరేషన్ ఇల్లీగల్ ముస్లిమ్స్ పిల్లల్ని కానీ ఆ పిల్లలు అలా సెకండ్ థర్డ్ జనరేషన్ ఇప్పుడు 30% అయ్యారు అన్నమాట. కాంట్రాస్ట్గా తెల్లోళ్ళు ఏం చేశారు? పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఓపెన్ రిలేషన్షిప్స్ అన్నారు, డైవర్స్లు అన్నారు, పిల్లల్నే కనలేదు, తమ దేశంలోనే మైనారిటీస్ అయ్యారు. సో బ్రిటిష్ ఓటర్స్ మా యొక్క కల్చర్ నాశనం అయింది అంటున్నారు. అంటే వి హ్యావ్ బీన్ ఇన్వేడెడ్ అంటున్నారు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆక్రమించిన దేశ ప్రజలు ఇప్పుడు తమనే వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారు అని చెప్పి వాపోతున్నారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అయిన యూకే యొక్క రిసోర్సెస్ను, హాస్పిటల్స్, పబ్లిక్ సర్వీసెస్, రోడ్స్, రైల్స్, మెట్రోస్ను థర్డ్ వరల్డ్ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు వాడుకుంటున్నారు. ఒక 2050 తర్వాత యూకే కంప్లీట్గా బ్రిటిషర్లందరూ మైనారిటీస్ అయిపోతారు. చాలా కష్టంగా తెల్లులను చూడగలం. ఆ విధంగా డెమోగ్రఫిక్ చేంజ్ జరిగింది. దీనికి కారణం తెల్లోళ్ళే. పిల్లల్ని పుట్టించకుండా ఇమ్మిగ్రెంట్స్ను అలో చేసి, వీళ్ళు ఇమ్మిగ్రెంట్స్ను ఎందుకు అలో చేశారు? సిరియా, టర్కీ, ఇరాక్, ఇరాన్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్న దేశం నుండి అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఆశ్రయం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇల్లీగల్స్ అయితే తక్కువ శాలరీలో ఉద్యోగాలు చేస్తారు. హోటల్లో క్లీనింగ్ పని చేయాలి, లేదా హాస్పిటల్లో నర్స్ పని చేయాలి, లేదా కార్పెంటరీ, ఇండస్ట్రియల్ వర్క్స్ అన్నీ చేయాలి అనుకోండి. ఆ లోకల్ జాబ్స్ తెల్లోళ్ళకి ఇస్తే రోజుకు ఎక్కువ డాలర్స్ ఇవ్వాలి. అదే ఇల్లీగల్కి ఇచ్చారు అనుకోండి, తక్కువ శాలరీతో పని చేస్తాడు అని చెప్పి వీళ్ళు అసైలం ఇచ్చారు. ఎవరైనా ఇంగ్లీష్ ఛానల్ దాటి బోర్డ్స్ ద్వారా యూకే చేరుకుంటే చాలు, అక్కడ ఆల్రెడీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ సెంటర్స్ ఉంటాయి. ఫుడ్ పెడతారు, శాండ్విచ్లు ఇస్తారు, పిజ్జాలు ఇస్తారు, అండ్ వాళ్ళకు వీసాలు ఇస్తారు, అసైలం కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారు, చిన్న చిన్న హౌసెస్ కూడా ఇస్తారు, లోన్స్ ఇస్తారు, పాస్పోర్ట్లు ఇస్తున్నారు, వీసాలు ఇస్తున్నారు. ఈ విధంగా ఎంకరేజ్ చేశారు. కమాన్ రండి అని. ఈ అరబ్ దేశాల్లో క్రిమినల్ హిస్టరీ ఉంటారు కదా, ఖాళిస్తానీ ఉగ్రవాదులను ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చారు. ఇక్కడ ధర్నాలు, దొమ్మీలు చేసి ప్రజల్ని చంపి ఉగ్రవాదం చేసిన ఖాళిస్తానీలందరికీ వీళ్ళు ఆశ్రయం ఇచ్చారు. పాకిస్తాన్లో క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకు అసైలం ఇచ్చారు. బంగ్లాదేశ్లోనే తరిమేసిన వాళ్ళందరికీ యూకే ఆశ్రయం ఇచ్చింది. అంటే ఫస్ట్ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూకే క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. వీళ్ళను బానిసలుగా ఉంచుకుందాం అనుకుంది. బట్ యూకే యొక్క కల్చర్నే ఇన్వేడ్ చేసి పడేశారు. యూకే యొక్క జాబ్స్ మొత్తాన్ని ఇన్వేడ్ చేశారు. యూకేలోని రాజ్యాంగాలను వాడి యూకే ప్రజల్ని ఓవర్ పవర్ చేశారు. అంటే కర్మ అనేది చూడండి, యూకే ఎక్కడ ఆక్రమించినా అక్కడ ఏదో ఒక ఇష్యూను అలాగే వదిలిపెట్టి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ను ఆక్రమించింది, రైట్, వెళ్ళిపోయేటప్పుడు కాశ్మీర్ సమస్యను కావాలనే ఇరికించింది అన్నమాట. ఈవెన్ గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్లో కూడా కావాలనే ఇజ్రాయెల్ ఇష్యూను అలాగే వదిలిపెట్టి వెళ్ళింది. తైవాన్ ఇష్యూను అలాగే వదిలిపెట్టి వెళ్ళింది. యూకేకు బాగా తెలుసు, ఏదో ఒక ఇష్యూ ఉంటే వీళ్ళు గొడవ పడతారు అండ్ వీళ్ళకు యుద్ధ ఆయుధాలను అమ్మి ఎంతో డబ్బును సంపాదించుకోవచ్చు అని చెప్పి ఎక్కడ కూడా పీస్ఫుల్గా ఏ ఇష్యూను వీళ్ళు రిజాల్వ్ చేయలేదు. కాబట్టే ఇప్పుడు 6 మంది ప్రధానులు మారిపోతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది అన్నమాట. యూకే పతనం అవ్వడానికి గల ఇంకొక ముఖ్య కారణం పర్యావరణ ప్రేమికులు, లెఫ్టిస్టులు, వోకల్స్, లిబరల్స్ వల్లే యూకే పతనమైంది.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్లు 1945 వరకు ప్రపంచాన్ని తగలబెట్టేసిన బ్రిటిషర్లు ఇప్పుడు వాతావరణ ప్రేమికుల్లాగా మారిపోయారు. వీళ్ళు 2050 లోపు నెట్ జీరో ఇనిషియేటివ్ను తీసుకొచ్చారు. ఇయర్ 2050 లోపు యూకేలో కోల్, పెట్రోల్, డీజిల్ ద్వారా పొగ రాదు అనే ప్రతిజ్ఞ చేశారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ను పుట్టించింది యూరోపే. ప్రపంచానికి స్టీల్, ఐరన్, హెవీ మిషనరీ, ఆయిల్ అండ్ గ్యాస్ను వీళ్ళే పరిచయం చేశారు. నెట్ జీరో రూల్ వల్ల ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీ కోల్ ఫర్నేసెస్ను వాడుతుంది, రైట్? గవర్నమెంట్ సడన్గా నెట్ జీరో రూల్ తెచ్చింది. కోల్ వాడడానికి లేదు, ఎలక్ట్రిసిటీ వాడాలి. కోల్ నుండి ఎలక్ట్రిసిటీకు స్విచ్ అవ్వాలి అంటే ట్రాన్సిషన్ జరగాలి. టెక్నాలజికల్ ట్రాన్సిషన్ అంటే అంత ఫాస్ట్గా జరగదు. ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. పెట్టుబడిదారులు వేరే దేశాలకు వెళ్ళిపోయారు. యూకేలో ఉత్పత్తి చేయబడ్డ వస్తువు మార్కెట్లో కాస్ట్లీ అయిపోయింది. దీనివల్ల చైనా లాభపడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ యూకే కోల్, పెట్రోల్, డీజిల్ను వాడి, ప్లాస్టిక్స్ను వాడి తయారు చేస్తే 1 పౌండ్కే తయారు చేయగలదు. బట్ నెట్ జీరో వల్ల కోల్, ఫాజిల్ ఫ్యూల్స్, ప్లాస్టిక్స్ వాడడానికి లేదు కాబట్టి యూకే ఏం చేస్తోంది, గ్రీన్ ప్రోడక్ట్స్ను వాడి వాటర్ బాటిల్ను తయారు చేస్తోంది. దీనివల్ల వాటర్ బాటిల్ ధర $10కు పెరిగింది. సేమ్ క్వాలిటీ వాటర్ బాటిల్ చైనా $1కే తయారు చేస్తోంది కాబట్టి మార్కెట్లో చైనీస్ వస్తువులు చీప్ అయ్యాయి. ఎవరే కానీ యూకే వస్తువులు కొనలేదు. ఈ విధంగా యూకే యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. యూకే జీడిపి ఇయర్లీ 0.8% చొప్పున పెరుగుతోంది. ఇండియా జీడిపి 7%, చైనా జీడిపి 4%, యూఎస్ఏ జీడిపి 2%, యూకే జీడిపి 0.8%. ఇక్కడే యూకే బ్లాప్ అయిపోయింది. అంతే కదా, ప్లాస్టిక్, ఫర్టిలైజర్స్ ను బ్యాన్ చేయడం, కొంచెం పొగ వచ్చిన ఇండస్ట్రీస్ పై గ్రీన్ ట్యాక్స్ వేయడం, అంటే పైత్యమో, అహంకారమో లేదా తెలివి తక్కువతనమో ప్రపంచాన్ని కాపాడడానికి దిగారు. వీళ్ళే నాశనం అయిపోయారు. అంటే 1945 వరకు ప్రపంచాన్ని నాశనం చేశాము, ఇకనైనా ప్రపంచాన్ని కాపాడుదాం అనుకున్నారు, లేదా ఓజోన్ లేయర్కు అడ్డుగా పడుకోవాలి అనుకున్నారో తెలియదు. కానీ యూకే చేసిన ఈ చెత్త పని కారణంగా యూకే యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది. వీళ్ళు గ్యాస్, పెట్రోల్, డీజిల్ను ఉత్పత్తి చేయకుండా రష్యా నుండి కొన్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై శాంక్షన్స్ పడ్డాయి కాబట్టి వీళ్ళు ఖతార్ నుండి కొన్నారు, యూఎస్ఏ నుండి కొన్నారు. ఇరాన్ యుద్ధం వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు, జెట్ ఫ్యూల్ ధరలు పెరిగిపోయాయి. ప్రజలపై ఆర్థిక భారం పడింది. ఇండియా దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ లేవు కాబట్టే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకు వేరే ఆప్షన్ లేదు. బట్ యూకేలో నార్త్ సీ షెల్లో అద్భుతమైన ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ తీస్తే ఫాజిల్ ఫ్యూల్స్ వల్ల పొల్యూషన్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు తీయడం లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ట్వీట్లో ఇదే చెప్పాడు. ఓపెన్ నార్త్ సీ షెల్ అంటున్నాడు. వీళ్ళ దగ్గర ఆయిల్ ఉన్నా కూడా దాన్ని బ్యాన్ చేశారు. యూకేలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్పై 75% ట్యాక్స్. లెఫ్ట్ లిబరల్స్ యూకేను ఇన్వేట్ చేసి సర్వనాశనం చేసి పడేశారు. ఓకిస్టులు రంగంలో దిగి ఏమంటారు అంటే జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ కావాలి. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ రంగంలో దిగి అంటే వీళ్ళకు జెండర్లెస్ టాయిలెట్స్ కావాలంట. టాయిలెట్స్లో ఆడ, మగ అన్ని రకాల వాళ్ళు ఒకే టాయిలెట్లో పోవాలంట. అరే ఎదవల్లారా, మీ అక్క చెల్లెళ్ళు బాత్రూమ్ పోతూ ఉంటే ఒక అబ్బాయి పక్కనే ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఓకిస్ట్ ఎదవలకు బుద్ధి లేదు. ఓకిస్ట్ మాటలు విని యూకే ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఇండియాలో కూడా ఒక మహామేధావి, ఒక ఆడామె మొన్న ఓరి అనే ఇన్ఫ్లుయెన్సర్తో ఏమంటుంది అంటే, ఇండియాలో నాకు జెండర్ న్యూట్రాలిటీ స్పేసెస్ కావాలి అని అడిగితే స్లిప్పర్తో కొట్టినట్లు ఆ ఓరి సమాధానం ఇస్తాడు. నీ కూతురు బాత్రూంలో ఉంటే పక్కన అబ్బాయి ఉంటే నువ్వు ఒప్పుకుంటావా అని ఓరి అడిగితే ఆ లిస్ట్ అమ్మాయి తల దించుకొని సిగ్గు లేకుండా అమ్మాయి నవ్వుతోంది. భారతదేశంలో ఈ వోకిస్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ను ఎంకరేజ్ చేశారా? మీరు గనక ఎంకరేజ్ చేశారా మన బ్రతుకులు కూడా యూకే లాగా అవ్వడం ఖాయం. వీళ్ళ పనే ఇది. ఇండియాలో ఉన్న దరిద్రాన్ని చూపిస్తారు, ఇండియాలో ఉన్న స్లమ్స్ను చూపిస్తారు, ఇండియాలో జరిగే రిలీజియస్ ఇంబ్యాలెన్సెస్ను చూపిస్తారు, మన దేవీ దేవతలను కించపరిచేలాగా చూపిస్తూ ఉంటారు. అండ్ జనరల్ న్యూట్రాలిటీ కావాలి అంటారు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కులు అంటారు, రెయిన్బో బ్యాచ్ అంటారు. అంటే వీళ్ళు మెంటలీ ఇంబ్యాలెన్స్ అయి ఉంటారు. వీళ్ళకు ఇండియాలో జరిగే డెవలప్మెంట్ కనిపించదు. ఇండియాలో ఆడ మగ ఇద్దరు మ్యూచువల్లీ రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. మధ్యలో వీళ్ళు దూరి వాళ్ళను అణిచివేస్తున్నారు, వీళ్ళను అణిచివేస్తున్నారు అని చెప్పి వీళ్ళ ఒపీనియన్స్ను వేరే వాళ్ళపై రుద్దడానికి ట్రై చేస్తారు. యూకేలో కూడా ఒకప్పుడు యూకే బాగుండేదండి. 1970s, 80s వరకు యూకే నంబర్ 1గా ఉండేది. ఈవెన్ 2010 వరకు యూకేలో ఎంతోమంది రిలేటివ్స్ సెటిల్ అయ్యారు.
చాలా హ్యాపీగా ఉన్నారు. 10-20 ఇయర్స్ బ్యాక్ యూకే వేరు, లండన్ చాలా అంటే చాలా రిచ్గా ఉండేది. ఇప్పుడు ఇలా మారడానికి కారణం ఏంటి అంటే ఈ ఓకిస్ట్లే. నెట్ జీరో అంటారు. జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, లెదర్ బ్యాగ్లు వేసుకొచ్చి ముసళ్ళ చర్మం నుండి తయారు చేసే లెదర్ బ్యాగ్స్, ఈ పాముల చర్మం నుండి తయారు చేసే స్నీకర్ షూస్ను వేసుకొచ్చి నెట్ జీరో అంటారు. పర్యావరణ పరిశుభ్రత అంటారు. అనిమల్స్ను చంపొద్దు అంటారు. పంది మాంసం తినేసి వచ్చి వాతావరణం క్లైమేటిక్ ఇంబ్యాలెన్స్ అంటూ వీళ్ళు ప్రచారాలు చేసి చేసి యూకేను ఈ స్థితికి దిగజార్చారు. యూకేలో ఇండస్ట్రీస్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవ్వాల్సినంత డెవలపే కాలేదు. అండ్ వీళ్ళ జీడిపి పెద్దగా గ్రో అవ్వడం లేదు. జీడిపి 4.2 ట్రిలియన్ అంటే దాదాపు 4 ట్రిలియన్ అప్పులే ఉన్నాయి. ఎవరైనా కానీ కేర్ స్టార్మర్ సరిగ్గా పని చేయలేదా అంటే బాగా పనిచేశాడు. కేర్ స్టార్మర్ ఈ 6 PMs కంటే చాలా మేలు. బట్ ఎవరు మార్చలేరు. అంటే స్ట్రక్చరలీ గ్రౌండ్ క్షేత్రస్థాయిలో యూకే పరిస్థితి చండాలంగా ఉంది. కాబట్టి యూకేలో షీ జింగ్పిన్ను, ప్రధానమంత్రి మోడీ గారిని, డొనాల్డ్ ట్రంప్ను నిల్చోబెట్టినా కూడా రిజైన్ చేయాల్సిందే. యూకే ఈజ్ గాన్ కేస్ అనమాట. బోరిస్ జాన్సన్ ఎంత బాగా పనిచేశాడు. రిషి సునక్ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే వీళ్ళు పెద్దగా హై లెవెల్లో స్కామ్స్లో ఏమి ఇరుక్కోలేదు. ఎప్స్టీన్ ఫైల్స్లో కేర్ స్టార్మర్ యొక్క పార్టీ అంబాసిడర్ ఇరుక్కున్నాడు. అదేం చాలా పెద్ద స్కామ్ ఏమీ కాదు. రిషి సునక్ కూడా ఎటువంటి స్కామ్స్ చేయలేదు. అంటే వీళ్ళు స్ట్రక్చరలీ అండ్ లైక్ గ్రౌండ్ లెవెల్లోనే ఎంతోమంది శత్రువులు యూకేలో ఉన్నారు. కాబట్టి ఇస్లామైజేషన్, యూకే మరో పాకిస్తాన్ లాగా మారిపోతుంది. ఈ ఓకిస్టులు, పర్యావరణ ప్రేమికులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ప్రతిదానికి ప్రొటెస్టులు చేయడం. గాజాలో యుద్ధం జరిగితే ప్రొటెస్ట్, పాలస్తీన్లో యుద్ధం జరిగితే ప్రొటెస్ట్, ఇరాన్లో యుద్ధం జరిగితే ప్రొటెస్ట్, ప్రతి దానికి ప్రొటెస్టులే అనమాట. మనల్లో చాలామంది చైనాతో కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఈ ఎమిషన్ విషయంలో చైనా ఇయర్లీ 12 to 13 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్ మై ఫుట్ అంటుంది చైనా. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ 4.6 to 4.9 బిలియన్ టన్స్. నెక్స్ట్ ఇండియా కూడా ఎమిషన్స్లో 3 బిలియన్ టన్స్ ఎమిషన్ చేస్తుంది. ఇలా ఎమిషన్ చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. అండ్ మన జీడిపి డెవలప్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నాం. ప్లాస్టిక్స్ను, ఫర్టిలైజర్స్ను బ్యాన్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. సాధ్యమవుతుందా? ప్రాక్టికలీ సాధ్యమవుతుందా? సాధ్యమే కాదు. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కడుంటే అక్కడ వెలికి తీయాల్సిందే. చైనా యూరోప్ యొక్క ఆపర్చునిటీస్ను పట్టుకుంది కాబట్టి చైనా ఇప్పుడు $20 ట్రిలియన్ వరకు ఉంది. నెక్స్ట్ షీ జింగ్పిన్ దగ్గరికి వెళ్ళి మీరు జనరల్ న్యూట్రల్ స్పేసెస్ కావాలి, అందరూ సమానమే అని చెప్పారు అంటే స్లిప్పర్ షాట్ కొడతాడు, జైల్లో వేస్తారు, మూసుకొని లోపల ఉండండి అని చెప్తాడు. యూకే కొంతవరకు బాగుపడింది అంటే దానికి గల ముఖ్య కారణం భారతీయులు. మన సాఫ్ట్వేర్, ఫినాన్స్, డాక్టర్స్ మనోళ్ళు దాదాపు $300 to $400 బిలియన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చేసి ఇన్కమ్ను జనరేట్ చేస్తున్నారు. దాంట్లో కూడా 40% ట్యాక్స్ కడుతున్నారు. పర్ వీక్ $1350 సంపాదించే వాళ్ళు భారతీయులు. అంటే యావరేజ్గా హై ఇన్కమ్ గ్రూప్లో భారతీయులు ఉన్నారు. సో యూకేలో ఉన్న కొంతమంది భారతీయుల పట్ల రేసిజం చూపిస్తే నాశనం అయ్యేది వారి యొక్క ఆర్థిక వ్యవస్థ. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.